బీజేపీ అవనియండి లేకపోతే కేంద్రం అవనియండి, ఏది అడిగినా సరే వాళ్ళకి ఏ సహాయం వచ్చినా సరే మేము ఉన్నామని ముందు వరుసలోకి వెళ్ళిపోవచ్చు. ఆ గ్యారంటీ ఇవ్వాల. అంశాల వారీగా మద్దతు ఇవ్వటం అనేది మాకు ఎప్పటి నుంచి అలవాటు. ఇవాళ కూడా కూటమిలో వాళ్ళు భాగస్వాములు అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రవేశపెట్టేటటువంటి బిల్లులు కానీ వాళ్ళు ప్రవేశపెట్టేటటువంటి అమెండ్మెంట్స్ కానీ అవి మాకు నచ్చినప్పుడు మేము ఇస్తాం. అది అవర్ డిస్కషన్. అది అనేటప్పుడు మేమేమి వాళ్ళతో విలీనం కాలేదు, వాళ్ళ ఓట్లు మా ఓట్లు కలిసి మేము పోటీ చేయలేదు. మా గ్యాప్ ఎప్పుడు అలాగే ఉంటుంది. కానీ ఒక కేంద్రంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ ఒక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలు మాకు నచ్చినప్పుడు మేము సపోర్ట్ చేస్తాం. ఎవరికైనా కేంద్రంలో బీజేపీ ఉండొచ్చు, మరొకటి ఉండొచ్చు, మాకు నచ్చినప్పుడు మేము సపోర్ట్ చేసే స్వేచ్ఛ మాకు ఉంటుంది, చేస్తాం. అక్కడ కూటమి ఉంది, మీ మీద గెలిచి కదా. కూటమి ఉంటే ఉండేయండి, కూటమి కూడా వీళ్ళు వాళ్ళతో కలవచ్చు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. మేము కూటమితో విభేదిస్తాం తప్ప కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో విభేదించాల్సి వచ్చినప్పుడు విభేదిస్తాం. వాళ్ళందరూ ఒకే తాను అయినా కూడా ఒక మంచి కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తాం అనుకున్నప్పుడు మేము విభేదించాల్సిన అవసరం లేదు కదా. దట్ ఈస్ అవర్ స్టాండ్. సో మీకైతే వాళ్ళ మీద అభిమానం కదా. ఇష్యూస్ మోడీ గారి మీద అభిమానమా లేదా అభిమానం లేదా, కొన్నాళ్ళు ఆయనతో తిరిగి మళ్ళీ ఆయన ముంచేసి మేము బయటకు వస్తామా, అవన్నీ డిఫరెంట్ మ్యాటర్. నేను అనేది ఏంటంటే అంశాల వారీగా మేము ఇచ్చే మద్దతు ఇప్పుడు కొనసాగుతుంటుంది, ఆ అంశాలను బట్టి ఉంటుంది. ఓకే, మోదీ గారికి కేంద్రంలో ఆయన ఉన్నారు కాబట్టి ఇది థర్డ్ టైం కాబట్టి సరే కేంద్రం అవసరాలు ఉంటాయి కాబట్టి అవసరాలు వాడుకోవడం తప్పలేదు. కానీ ఈ మధ్యకాలంలో వింతగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తాల్సింది పోయి పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువగా ప్రేమ చూపుతారు. పవన్ కళ్యాణ్ గారు ఇలా చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా చేస్తే బాగుంటుందని ఈ సహాయాలు ఎవరున్నారు. నేను అనేది ఏంటంటే ఇక్కడ మీరు పొరపాటు పడుతున్నారు. కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఒక భాగస్వామి. కూటమి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నా తప్పు మాట్లాడినప్పుడు, తప్పు చేసినప్పుడు వాటిని మేము విమర్శించడం అనేది మా రాజకీయంగా మాకు అవసరం, మేము చేస్తాం. దానిలో పనిగట్టుకుని చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ గా మాట్లాడుతున్నాం కొన్ని విషయాల్లో. చాలా మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఇది పవన్ కళ్యాణ్ ఇలా చేస్తే బాగుంటది, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, సీఎం అయ్యి అంత పవర్ ఆయన దగ్గర ఉంది. ఒకటి వర్మ గారు, ఎవరి గురించి ధర్మంగా మాట్లాడేటటువంటి స్వేచ్ఛ ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుంది. ఒక సలహా ఇచ్చేది ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలా చేసి ఉండవలసింది కాదు అని చెప్పేటటువంటి అవకాశం కూడా మాకుంటది. చెప్పడానికి అదేమో నిషిద్ధమేం కాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, మీరు విజయ్ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంతమంది మాట్లాడారు? మేమైనా మాట్లాడింది? మేము కాదే మాట్లాడింది. సోషల్ మీడియాలో కొంత వందల మంది మాట్లాడారు. అంటే ఆజ్యం పోసింది మీరని కదా. ఎందుకు మాకు ఆజ్యం పోయాల్సిన అవసరం మాకేంటి? వాళ్ళు కలిసి ఉంటారని తెలుసు, కలిసే పోటీ చేస్తారని తెలుసు. మాకు రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసే పోటీ చేస్తారనేది మాకు చాలా స్పష్టంగా ఉంది. ఇంకా మేము వాళ్ళ మధ్యన ఆజ్యం పోయాల్సిన అవసరం ఏంటి? ప్రజల్లో ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, కూటమిలో ఇబ్బందులు లేవని నేను అనడం లేదు అన్నాడు మొన్న ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పబ్లిక్ మీటింగ్ కదా, ఆ మీటింగ్ లో అంత లైవ్ లో వచ్చింది. ఆ మాట అన్నప్పుడు జనం నుంచి రియాక్షన్ ఏంటి ఒకసారి చూడండి. క్యాలిక్యులేట్ దట్. ఏమైంది? వ్యతిరేకించారా? చూడండి మీరు ఒకసారి, కరోనా కూడా చూడమంటున్నా. ఎంత అపలాది వచ్చింది. ఎస్ అనే పద్ధతిలో వచ్చి కింద రాద్ధాంతం చేసినంత పని చేశారు. అంటే కూటమిలో ఉన్నటువంటి జనసేనకి తెలుగుదేశానికి మధ్యన కొన్ని వైరుధ్యాలు ఉన్నాయి, కింద ఇబ్బంది పడుతున్నారు అనేది అందరూ చెప్పుకున్న అంశం. మేము ఆజ్యం పోయాల్సిన అవసరం మాకేంటి? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారా? అరెస్ట్ చేసే ఆలోచనలు ఉన్నాయా కూటమికి? లేకపోతే పాత కేసులు ఏమైనా మళ్ళీ నేను ఒక మాట చెప్తాను. ప్రచారం నేపథ్యం నేను ఒక మాట చెప్తాను సార్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర మీటింగ్లు ఉంటే ఇప్పుడే